ఎట్లా నడుస్తుంది జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉంది ప్రచారాలు? బాగానే ఉన్నాయి, అన్ని పార్టీలు మంచిగానే ప్రచారం చేస్తున్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు ముగ్గురు పార్టీల నుంచి కూడా క్యాండిడేట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి సో అన్ని పార్టీలు ప్రచారం బాగానే తిరుగుతున్నారు. సో సో మీరు ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎట్లా ఉంది, కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? సో ఇప్పుడు మనం హైదరాబాద్లో డెవలప్మెంట్ చూసుకుంటే తెలంగాణ రాకముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, వాటర్ సప్లైలో కానీ, స్ట్రీట్ లైట్స్లో కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటుండే. మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా కేటీఆర్ గారు చాలా శ్రద్ధ తీసుకొని హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన చాలా ఫోకస్ చేయడం జరిగింది. ఎస్ఆర్డిపి కానీ, ఎస్ఎన్డిపి కానీ వాటి వల్ల మెయిన్గా ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో చాలా కేర్ తీసుకొని ట్రాఫిక్ సమస్యలు లేకుండా సిగ్నల్ ఫ్రీ చేయడం కానీ, మెయిన్ ఈ రోడ్స్ డెవలప్మెంట్ దానిపైన బాగా ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మా జూబ్లీహిల్స్కి ఏంటంటే హైటెక్ సిటీకి దగ్గర ఉండడం వల్ల ఎంప్లాయీస్ అందరికి కూడా రావడానికి పోవడానికి ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడం వల్ల మంచి జరిగిందనమాట. సో మళ్ళీ అట్లాంటి గవర్నెన్స్ వస్తేనే బాగుంటుందని జూబ్లీహిల్స్ ప్రజలందరం కూడా భావిస్తున్నాము. మరి మీరు అడిగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానీ చాలా తగ్గిపోయింది, మార్కెట్ అంతా బాగాలేదు. సో మళ్ళీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ జరగాలంటే బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఇక్కడ అంటే లోకల్గా నవీన్ యాదవ్ అనే పర్సన్ ఉన్నారు, అంటే బీజేపీ తరఫు నుంచి వెళ్ళి కూడా క్యాండిడేట్ని అయితే ప్రకటించేసింది. సో ఇప్పుడు టీఆర్ఎస్కి, బీజేపీకి, కాంగ్రెస్కి మూడిట్లో ఏది టఫ్ ఉందన్నమాట? ముఖ్యంగా ఇప్పుడు ఇవి బై ఎలక్షన్స్ కాబట్టి అన్ని పార్టీలు కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ లాస్ట్ 2 yearsలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే డెవలప్మెంట్ ఆగిపోయింది. వాళ్ళు చెప్పినట్టుగా పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా? లేదేం రాలేదు. ఇప్పుడు దాకా